నమస్తే, వెల్కమ్ టు జై హింద్. ముందుగా అందరికీ క్రోధినామ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిషి ఆగమ పురాణ శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు. ఈ 2024లో ప్రతి ఒక్క రాశికి ఎలా ఉందో తెలుసుకుందాం గురుగారిని అడిగి. నమస్కారం గురుగారు. ఎస్, ఈ 2024లో ప్రతి ఒక్క రాశికి ఉద్యోగ పరంగా కానీ, చదువు పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, రాజకీయంగా పరంగా కానీ సో ఎలా ఉందో తెలియజేయండి. ముందుగా మేషరాశి. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వర్ధనముత్తమం శుభకరం సంతాన సంప్రప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణితాం. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, అట్లాగే రాజ్యపూజ్యం 4, అవమానం 3గా ఉంది. ఇక సంవత్సర ఫలితం మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని వాళ్ళకి అర్ధలాభం, డబ్బులు వస్తాయి. అట్లాగే భరణి నక్షత్రం వాళ్ళకి మాత్రం మనస్తాపం ఉంటుంది. కృత్తికా నక్షత్రం వాళ్ళకి మేషరాశిలో రాజ్య పూజ్యత లభిస్తుంది. సో మేషరాశిలో ఇబ్బంది పడుతుంది ఎవరి అంటే భరణి నక్షత్రం వాళ్ళకి మనస్తాపం ఉంటుంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి అర్ధలాభం, సంవత్సర ఫలితం ప్రకారం అర్ధలాభం ఉంది. సో మేషరాశిలోని లక్ష్మి, లావణ్య ఇటువంటి పేర్లు ఉన్నటువంటి వాళ్ళు, చుచే చోళ అనేటువంటిది అశ్విని నక్షత్రం. అట్లాగే కృత్తికా నక్షత్రం ఆ అనేటువంటి అక్షరం, ఆముక్త, ఆరాధ్య, ఆనందు ఈ పేర్ల వాళ్ళకి రాజ్యపూజ్యం అంటే వాళ్ళకి కొంచెం సన్మానాలు లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. మేషరాశిలోనికి ఇంకా చూసినట్లయితే చెప్పుడు మాటలు ఎక్కువగా వినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వారి మీద ఇన్ఫ్లుయెన్స్ పడే అవకాశం ఉంది. శని దృష్టి ఈ సంవత్సరం వీళ్ళ మీద విపరీతమైనటువంటి బద్ధకాన్ని సృష్టించే అవకాశం ఉంది. అంటే విపరీతమైన సోమరితనంతో పనులను వాయిదా వేసుకొని విద్యార్థులైతే పరీక్షల్ని వాయిదా చదువుకుందాం అని అలక్ష్యం చేసి తీరా ముట్టిమోపుకి తెచ్చుకున్న తర్వాత ఎలక్షన్ ఖచ్చితంగా ఎగ్జామ్స్ అప్పుడు బాగా సఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా మేలుకోవాల్సిన సంవత్సరం. అందులో ఇప్పుడు రానున్నటువంటిది ఉగాది 9వ తారీఖు పెడితే వెంటనే ఎగ్జామ్స్ కూడా ఉన్నట్టున్నాయి. కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు విద్యార్థులు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు కూడా తమకు నిర్దేశించినటువంటి పనుల్ని వాయిదా వేయడం చేస్తారు. అంటే వారికి ఇచ్చినటువంటి విధిని సక్రమంగా నిర్వర్తించక చెడు ప్రభావానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే స్నేహితులతో కలిసి పిచ్చాపాటి పెట్టేసుకొని టైం అంతా వృధాగా కాలక్షేపం, ఇతరులు ఎవరో వీళ్ళకి ఏం కాదులేరా అనేటువంటి మాటలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, దీనివల్ల ఉద్యోగానికి అభద్రత తెచ్చుకునే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. మేషరాశిలోని బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే వ్యాపారస్తులు ఏంటంటే వ్యాపారం పెట్టినా ఆ వ్యాపారం మీద ఫోకస్ పెట్టలేని పరిస్థితులు వస్తాయి. సో కాబట్టి ఇవన్నీ శనికి కల్పిస్తున్నటువంటి ప్రభావాలు. గురువు మే 1వ తారీఖు వరకు రాశిలో ఉంటాడు కాబట్టి 1వ తారీఖు వరకు పెద్దగా ప్రభావం ఏమి ఉండదు. మే 1 తర్వాత మాత్రం 2వ ఇంట్లో గురువు వెళ్ళినప్పటి నుంచి కొద్దిగా ఇబ్బందికరవాత శత్రుస్థితిలో పడిపోతాడు. అక్కడి నుంచి ఈ విధమైనటువంటి పరిస్థితులకు ఉంటే డబ్బులేం వస్తాయి. గురువు శుభస్థానంలో 2వ ధనస్థానంలో గురువు ఉండడం వల్ల కొంత డబ్బులైతే వస్తాయేమో కానీ రావాల్సినంతటి లాభాలు రాకపోగా ఇబ్బంది పడతారు. ఇందులో మేషరాశిలో అర్ధలాభం అంటే పని చేసి లాభం పొందేవాళ్ళు అశ్విని నక్షత్రం వాళ్ళు ఎక్కువగా కనపడుతున్నారు. అవివాహితులకు వివాహం అవడము, లేకపోతే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చేది ఇటు జరుగుతాయి. లేదు భరణి నక్షత్రం వాళ్ళకైతే కొంచెం అవకాశాలు కోల్పోయే స్థితి ఎక్కువ ఉంటుంది. మనస్తాపం ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు జాగ్రత్తగా లేకపోవడం వల్ల. వాళ్ళు కూడా అలర్ట్ అయితే ఆ మనస్తాపం అనేది ఉండకపోవచ్చు, లేకపోతే వచ్చినా అంత సాటిస్ఫాక్షన్గా రాకపోవడం. మనస్తాపం అయితే తప్పదు. అది ఎట్లా ఉంటుంది, ఇప్పుడు వీళ్ళు ఉద్యోగం ఏదో ఒక పెద్ద ఉద్యోగం 1 లక్ష రూపాయల జీతం ఆశిస్తే వాడు 70,000 80,000 ఇస్తే మనస్తాపమే ఉంటుంది. సో రావాల్సిన ఇంక్రిమెంట్స్ రాకపోవడం, చెయ్యని తప్పుకి ఈయన మధ్యవర్తిగా ఉండి మనస్తాపం పడాల్సిన అప్పుల వల్ల కొంతమేరకు అప్పులు కూడా తీర్చుకోగలుగుతారు. మొత్తం మీద మేషరాశిలోని వారికి అట్లా ఉంటుంది. ఇక గృహిణులకైతే వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ముఖ్యంగా
భరణి నక్షత్రంలో ఉన్న ఆడపిల్లలు, లవ్లో ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా కొత్తగా వివాహం చేసుకోవాలనుకొని సంబంధ బాంధవ్యాలు కలుపుకోవాలనుకునే వాళ్ళు కావచ్చు, ఇదివరకు నేను చెప్పినట్టు ఉగాది సంవత్సర ఫలితం చెప్పినట్టు వివాహ ప్రయత్నాలు చేసిన వాళ్ళు, కొత్తగా వివాహమైన వాళ్ళు, ఇదివరకు వివాహమైన ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు నిర్ణయాలు ఉద్రేకభరితంగా తీసుకోకూడదు. ఉద్రేకభరితంగా తీసుకునే నిర్ణయాల వల్ల ఖచ్చితంగా వీళ్ళు దానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కొంచెం సంయమనంతో వ్యవహరించినట్లయితే తప్పకుండా మంచి శుభాలు కలిగే అవకాశాలు అయితే ఈ చిన్న చిన్న నెగిటివ్ పోవడానికి ఏదైనా పరిహారం చెప్పేసి. మేషరాశి వారు దశరథ కృత శని స్తోత్ర ప్రాప్తం, అది పూజ చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శనీశ్వర స్తోత్రం చదువుకోవడం, అట్లాగే ఈశ్వరుడికి ఎక్కువగా అభిషేకం చేసుకుంటే గ్రహపీడలు పోతాయమ్మ. ఈ సంవత్సరంలో సాధ్యమైనంత వరకు వీళ్ళు ఒక్కసారైనా సరే సామూహికంగా కాకపోయినా వీళ్ళు స్వతహాగా ధనం ఉండి చేయించుకోగలిగితే చండీ హోమం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ వీళ్ళు చేయించుకోవడానికి అంతగా ఆర్థిక పరిస్థితులు సహకరించకపోతే సామూహిక చండీ హోమాలు జరిగేటువంటి ఆలయాలకు వెళ్ళి చండీ హోమం చేయించుకోవడం ద్వారా మంచి శుభాన్ని పొందొచ్చు. చక్కగా మంచి శుభాలు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైట్ గురు, ధన్యవాదాలు. ఆయుష్మతి.